మరణకరణమైన పాపం అంటే ఏమిటి? దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య భాగం ఇద్దామండి. యోహాను సువార్త 1 యోహాను 5:16. 1 యోహాను 5:16. తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన ఎడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరణము కాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు, అటు దాన్ని గూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరణము కాని పాపము కలదు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరణము కాని పాపము కలదు. దేవుడు మాట్లాడుతున్నాడండి. సకల దుర్నీతియు, మన నోటి నుండి పలికి ప్రతి మాటయు, ప్రతి సందర్భానుసారంగా మనం మాట్లాడే ప్రతి పదము కూడా దుర్నీతితో కూడినటువంటి మాటలు పలుకుతూ ఉన్నామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఆ రీతిగా జీవిస్తే అది మరణకరము. సకల దుర్నీతియు పాపము, కానీ దేవుని సన్నిధిలో మరణకరము కాని పాపము కలదని మాట్లాడుతున్నాడు. ఎవరు అంటే దేవుని సన్నిధిలో మాట్లాడుతూ 17 చూస్తే, దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును కనుక ముట్టడు. హల్లెలూయా. ఎవరండి? దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడు ఏం చేస్తాడండి? తను పాపమునకు దూరముగా నిలుచుని దేవుణ్ణి భయము కలిగి నిరంతరము తన్ను తాను కాపాడుకుంటాడు, తను తాను భద్రపరుచుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని మూలంగా పుట్టడము అంటే దేవుని సన్నిధిలో సకల పాపములు ఒప్పుకొని నీవేనా రక్షణ, నీవేనా ఆధారము అని ఎవరైతే నిజముగా హృదయపూర్వకంగా ఒప్పుకుంటాడో వాడిని కోసం మాట్లాడుతున్నాను. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు అని. నువ్వు రక్షణను చేతపుచ్చుకున్నంత మాత్రాన దేవుని మూలంగా పుట్టావు అనడానికి లేదు. ఎందుకంటే నీ యొక్క జీవితము గడిచిన దినముగా నువ్వు జీవిస్తూ ఉంటే, స్వభావాన్ని మార్చుకోనక ఉంటే అది దేవుని మూలంగా పుట్టిన వారి యొక్క స్వభావము కాదు. అది మాట్లాడుదాం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని సన్నిధిలో ఆయన మూలం పుట్టిన ప్రతి ఒక్కడు భయపడతాడు. ఎవరంటే పరిశుద్ధాత్ముడు నాతో ఉన్నాడు, దేవుని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని జ్ఞాపకం ఉంచుకొని చాలా జ్ఞాపకం చేసుకుని తన్ను తన భద్రము చేసుకుంటాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరైతే ఆయన సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని చాలా జాగ్రత్తగా ఉంటాడో భౌతిక మరణాన్ని తీసుకుని రాకుండా చాలా జాగ్రత్తగా నిత్య జీవంలో రక్షణ కోల్పోతామని జాగ్రత్త కలిగి ఈ లోకంలో దేవుడి యొక్క తీవ్రత, ఆయన యొక్క ఉగ్రతను తెలుసుకొని జ్ఞాపకము చాలా జాగ్రత్త వాడు నడుచుకుంటాడు. పాప యొక్క తీవ్రతను తెలుసుకొని బైబిల్లో మరణకరణ పాపం అంటే ఏంటంటే బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుని ఆజ్ఞలను పాటించకపోవడం, ఉల్లంఘించడము మరణకారణమైన పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. వాక్యం సెలవిస్తుంది. ధర్మశాస్త్రం మనం పాటించకుండా మన ఇష్టం వచ్చినట్టు ఆయన ఆజ్ఞలను తప్పి నడుచుకోవడమే పాపము. అది దేవుడు చెప్తున్నాడు. ఇందులో 2 రకాల పాపాలు ఉన్నాయి. 1 యోహాను సువార్త 3వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమేది లేదు. ఎవడను చూడను లేదు, ఎరుగను లేదు. హల్లెలూయా. ఆయన చేస్తున్న పాపము చేసేవాడు ఆయన చూడను లేదు, ఎరుగను లేదు. అంటే తన హృదయంలో దేవుడు నిలిచి ఉండలేదు.
ఎందుకంటే మనలో పాపము ఉంటే దేవుడు మనలో రాడు. వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. నీలో ఉన్న పాపాన్ని తీసివేసుకొని నువ్వు పరిశుద్ధంగా జీవించగలిగితే దేవుడు నీలో నివసిస్తాడు, ఆయన ప్రేమ నీలో పరిపూర్ణమవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. జ్ఞాపకం చేస్తున్నాను, పాపం చే ప్రతి వాడును ఆజ్ఞాతిక్రమమే. అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుని ఆజ్ఞను తిరస్కరిస్తున్నావు, నీకు నచ్చినట్టుగా నీవు జీవిస్తూ ఉన్నావు. మరణకారణమైన పాపము దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణము కాని పాపము ఇది విశ్వాసులు చేసే సాధారణమైన పాపము. దీని గురించి ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పులు క్షమించి ప్రతి వ్యక్తిని దేవుడు సరిచేస్తాడు. దేవుడి యొక్క ప్రేమ ఆ జీవాన్ని కాపాడుతుంది. చిన్ని చిన్ని తప్పులు అది తెలియకుండా నువ్వు చేస్తే అది మరణ కారణము కానీ పాపము. అదే మార్చండి, అదే యోహాను సువార్తలో 1వ యోహానులోనే 5వ అధ్యాయంలో 16వ వచనం ఇందా చదువు. ఇందా చదివింది, సకల దుర్నీతియు పాపము, అయితే మరణ కారణము కాని పాపము దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చెయ్యడు. మరణ కారణము అంటే దేవుని మూలంగా పుట్టి దేవుని యొక్క భయముతో మనం జీవిస్తే అది దేవుని యొక్క మన ప్రతి పాపమును తుడిచివేసి మనం చాలా జాగ్రత్తగా ఆయన కాపాడుతాడు. మరణ కారణమైన పాపము ఇటు చూస్తే ఇది చాలా ఘోరమైనది, గంభీరమైనది, దేవునికి ఇష్టం లేనిది. ఈ పాపం చేసిన వ్యక్తి ప్రార్థిందామన్న దేవుడు మన ప్రార్థన వినడు. ఎందుకంటే తెలిసి చేస్తున్న తప్పును దేవుడు ఖండిస్తాడండి. తెలియక చేస్తే దేవుడు నీ తప్పును తీసివేసి నేను క్షమిస్తాడు. నువ్వు కావాలని తెలిసి తప్పు చేస్తే ఆ పాపము మరణకరమైన పాపము. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఆ పాపం భౌతిక మరణాన్ని దారి తీస్తుంది అని. ఈ పాపం యొక్క స్వభావం మనం చూస్తే భయంకరమైన పాపం. ఆ స్వభావం అర్థం చేసుకోగలిగితే దేవుడు ముఖ్యమైన కొన్ని అర్థాలు చెప్తున్నాడు చూడండి. ఉద్దేశపూర్వకమైన పశ్చాత్తాపం అంటే నీవు సరి చేసుకుని ఈ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తం కలిగి పశ్చాత్తాపంతో ఆ స్వభావం ఎలాగంటే నీకెన్నడూ కూడా అలాంటి తప్పు అటువంటి మార్గంలో నేను ఎన్నడూ నడవను, నాకు తెలియక పాపము చేశాను, తెలియక నేను తప్పు చేశాను, నేను తను పశ్చాత్తాపం కలిగి ఉండడమే. ఉద్దేశపూర్వకంగా నిరంతరం పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అలా లేకుండా వాడు జీవిస్తే ఆ పాపం పట్ల తిరుగుబాటు అంటే దేవుని వ్యతిరేకంగా తాను చేస్తున్నాడు, తన హృదయం దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటుంది అని అర్థము. జ్ఞాపకం చేసుకోండి, ఉద్దేశపూర్వక పశ్చాత్తాపం. దేవుని సన్నిధిలో మరి ఏ రీతి ఉందంటే ఆ పరిశుద్ధాత్మ మనం తిరస్కరించే వారికి మనం ఉండకూడదండి. నిరంతరం ఆహ్వానించి ఆయన మన హృదయంలో ఉన్నాడు అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనంలో, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు. హల్లెలూయా అని చెప్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా అంటే నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టం వచ్చినట్టుగా దేవుడు చెప్తున్నాడు. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం అంటే దేవుని సన్నిధికి వచ్చి వాక్యం విని వాక్య ప్రకారం నడుచుకుంటున్నాము, అయినను కూడా మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలో ఆ ప్రకారం మనం జీవించట్లేదు. చాలా జాగ్రత్త సుమి. దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎలా ఉన్నావు, ఎలా నడుచుకుంటున్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది, నీ హృదయ తలంపు ఎలా ఉంది, అన్నీ ఆయన తెలుసు. అయితే నీ యొక్క స్వభావము ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన పై గంభీరంగా నువ్వు ప్రార్థన చేసినా కూడా నీ హృదయ తలంపులో మార్పు అనేది లేకుండా ఉంటే అది వ్యర్థమే, అది వ్యర్థమే. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తరువాత అని మాట్లాడుతున్నాడు. నువ్వు విన్నావు, రక్షణ పొందుకున్నావు, అయినా నీ స్వభావం, నీ యొక్క పద్ధతి, నీ ప్రవర్తన మార్చుకోకపోతే
ఆ పాపం మరలా బలి ఇక ఉండదు. న్యాయపు తీర్పును భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండదు. ఆయన మాట్లాడుతున్నాడు. ఎదురు చూడడం అంటే నేను చేసే తప్పుకు మళ్ళీ పాప పరిహారం ఉంటుంది, మళ్ళీ దేవుడు నా తీర్పు తీరుస్తాడు. విరోధులను దహింపబో తీక్షణమైన అగ్నియు ఇక ఉండదు అని దేవుడు మాట్లాడుతుండు. ఎందుకంటే ప్రతి విషయం కూడా నువ్వు వ్యతిరేకంగా నడుచుకున్నావు, ఆయన చిత్త ప్రకారం నువ్వు నడవట్లేదు, నువ్వు ఉద్దేశపూర్వకంగా నువ్వు నడుచుకుంటున్నావు. అది మరణకరణమైన పాపము. సంఘం యొక్క పవిత్రతను నువ్వు కాపాడకుండా సంఘంలో నడుచుకున్న సంఘ సభ్యులతో కలిసి ఉంటున్నావు, కానీ నీ ప్రవర్తన మార్చుకుంటా లేదు. నిన్ను బట్టి నీ తోటి వారు కూడా అనేకులు నిందించే అవకాశం ఉంది. అదే సంఘంలో ఉంటూ అదే సంఘ సభ్యులతో నడుచుకుంటున్నావు, కానీ నీ ప్రవర్తన మార్పు లేదు, నీ జీవితం మార్పు లేదు. అంటే ఈ సంఘస్థులందరూ ఈ రీతిగానే ఉంటారేమో, అంటే నిన్ను బట్టి నీకు సంఘ బిడ్డలు అందరూ కూడా అవమానపరిచే రీతి నువ్వు జీవిస్తున్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు తన సంఘాన్ని కూడా పవిత్రంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఒక విశ్వాసం మొండిగా తన పాపం తను చేసుకుండా పోతే దేవుడు ఇతరులను హెచ్చరించి ప్రతి ఒక్క తప్పిస్తాడు, కానీ ఆ సంఘాన్ని శుద్ధి చేయడానికి దేవుడు ఆ వ్యక్తిని తొలగిస్తాడు. ఇది చాలా కఠినమైన మాట. కారణం ఏంటంటే నీకు నీ ఉద్దేశపూర్వకంగానే నువ్వు నడుచుకుంటూ ఉన్నావు. జాగ్రత్త. దేవుడు ప్రతి ఒక్క హృదయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. నీ ఉద్దేశాలు, నీ ఆలోచన, నీ తలంపులు, ప్రతి ఒక్క నీ నడవడిక అన్నీ అని తెలుసు. సంఘ వ్యతిరేకులు అంటే ఎక్కడి నుంచి రారు, ఆ సంఘంలోనే కలిసి వారు విడదీయడానికి వచ్చేవారు అనేకులు ఉంటారు, సంఘంలో చిచ్చు పెట్టడానికి ఉండే ఉంటారు. కానీ దేవుడు చెప్తున్నాడు, అటువంటి వారితో సహవాసం చేస్తున్నావంటే పరిశుద్ధాత్మ నేను గద్దించట్లేదా? నేను గద్దిస్తాడు, దేవుడు నీకు చూపిస్తాడు. నువ్వు చాలా జాగ్రత్త. ప్రార్థనా స్వభావం కలిగిన వ్యక్తి ఏ రీతిగా ఉంటాడో, స్వభావం లేని వ్యక్తి ఎలా మాట్లాడుతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. అది నువ్వు పరీక్షించుకోవాలి, నేను కనిపెట్టుకోవాలంటే నువ్వు నిరంతరం ప్రార్థించిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. అటువంటిప్పుడే అవతల వ్యక్తికి స్వభావం తెలుస్తుంది. అలాంటి వ్యక్తిని బైబిల్లో వ్యక్తి రాసి ఉంచాడు. ఉదాహరణ చూద్దామండి. అననీయ మరియు సప్పర్య వారి జీవితం ఎలాగుందండి? దేవుని సందర్భం ఇంత ఏ రీతిగా అంటే ఒకరు తెలియకుండా ఒకరు కూడా వారి ఉద్దేశపూర్వకంగా వారి ఇద్దరు ఒకటైపోయి వారిద్దరు ఒకే మాటగా ఉండి ఏం చేస్తున్నారండి? తప్పు చేస్తున్నారు. వారి ఇరువురు కూడా అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం రాయబడుతుంటుంది. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనం. ఏకమై పొలము అమ్మెను. చాలండి, హల్లెలూయా అని చెప్తున్నారు. వారిద్దరు ఏకమై అమ్మారు, అయితే దాన్ని దాచారు. అయితే దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు, పేతురు గారు నువ్వు ఇంతకే అమ్మావా? పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు, చాలా జాగ్రత్త సుమి. పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపిస్తుంది? ఆ సాతాను యొక్క మాటలు నువ్వు ఎందుకు వింటున్నావు అని పేతురు గారు అడుగుతున్నారు. ఒకవేళ అది అందులో సగం దాచు మొత్తం నీదే, మొత్తం అమ్మిస్తానో నువ్వే దాచుకుంటే అది నీదే కదా అవుతుంది. అంత ఇవ్వాల్సిన పనే ఉంది. ఒక మాట ఒక తీర్మానం తీసుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అలాంటప్పుడు ఎందుకు నువ్వు దేవుణ్ణి పరిశుద్ధాత్మ మోసపుచ్చడానికి ఆ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు అని పేతురు గారు గద్దిస్తున్నారు అక్కడ. ఆ గద్దించడంలో కూడా ఆ సాతాను యొక్క ఆలోచనలు, ఆ హృదయ తలంపులు మానలేదు. ఆ పరిశుద్ధాత్మని త్రోసివేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు, ముఖం మీద చెప్తున్నాడు, ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. 4వ వచనం చూడండి, 4వ వచనం. అది నీ యొద్ద
ఆ, అమ్మిన పిమ్మట ఆ. అది నీ వశమై ఉండలేదా? ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పాను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? మనుషులుగా ఎదురున్న దైవజనులు చూడొద్దు. నువ్వు అక్కడ ఉన్న దేవుణ్ణి, పరిశుద్ధాత్మను చూసి నువ్వు మాట్లాడు. అక్కడ నీ హృదయంలో ప్రేరేపణ ఏ రీతిగా ఉంది? నువ్వు పరిశుద్ధాత్మతో నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు. దేవుని సన్నిధిలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట వినుచుండగానే ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఎదుట ఉన్నాడు అని చెప్పిన వెంటనే తనకు ప్రాణం విడిచాడటండి. దేవుడు చెప్తున్నాడు ఖచ్చితంగానే. ఎందుకంటే దేవుని మాట మనం వినాలి. నీకు ఇష్టమైతేనే హృదయపూర్వకంగానే దేవుని సన్నిధిలో కార్యం చేయడానికి ఇష్టపడు. దేవుని మోసపుచ్చడానికి కాదు. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్త. అయితే మనం ఏ రీతిగా ఉన్నాము? దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మని మోసపుచ్చే వారిగా మనం ఉన్నామా? మన ఆలోచనలు, ఉద్దేశపూర్వక ఆలోచనలు. కొరింథీ సంఘంలో విశ్వాసులు 1 కొరింథీయుల 11:28 చూడు ఒక్కసారి. మనం డైలీ చదువుతుంది. తన్ను తాను పరీక్షించుకొనవలెను. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ప్రతి విషయంలో తన్ను తాను పరీక్షించుకొనవలెను. నీ యొక్క బలహీనతలు, నీ యొక్క సమస్యలు నువ్వు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే తీర్మానం ప్రకారం నడుచుకోవాలి నువ్వు ఖచ్చితంగానే. దేవుని సన్నిధిలో ఆయన యొక్క తీర్పు దినమున, ఆయన లెక్క చెప్పే దినములో ఆయన దేవుడు చూస్తాడు. ఎందుకంటే మరణకారణమైన పాపము, అటువంటి స్థితిలో మనం వెళ్ళవద్దండి. ఇది చాలా భయంకరమైన పాపం. దేవునికి ఇష్టం లేనిది, ఆజ్ఞ అతిక్రమమే. దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిరంతరం నేను నీతో ఉన్నాను, నేను నడిపించేవాడు, నేను విడువను అని మాట్లాడుతున్నవాడు. నువ్వు హృదయం ఎరిగి ఉన్నానని మాట్లాడుతున్న వ్యక్తి ఆ పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పవిత్రతను, ఆ పరిశుద్ధాత్మను చాలా జాగ్రత్తగా నువ్వు కాచుకొని నువ్వు నడవాలి. ఆయన బిడ్డలతో కొన్ని సహవాసం చేసిన సన్నిహిత సహవాసంలో చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. వారి ఎదుట కూడా తప్పు అనేది నువ్వు కనపరచుకోకూడదు. ఎందుకంటే సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉంటే నీ తోటి సహవాసులకు చాలా జాగ్రత్తగా నువ్వు నడుచుకునే వాడికి నువ్వు ఉండాలి. దేవుని ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ హృదయం కలిగిన వ్యక్తి. ఆయన చెప్తున్నాడు ఆ శిక్ష ప్రేమకు. చూడండి, అదే మాట చూడండి. ఏప్రిల్ రాసిన ఎంత చదివింది? 12:6 ప్రభు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించే ప్రతి కుమారుని దండించును అని సంభాషించినట్లు సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. హల్లెలూయా అని చూస్తున్నాడు. సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి, మీరు మరచిపోతున్నారు అని మాట్లాడుతున్నాడు. ప్రభు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమించేవాడు. ఆయన దండించి మరలా తన దగ్గర తీసుకొని ఓదార్చి మరలా వాడిని మంచి నడవడికలు నడిపించే వ్యక్తి అని అనేకులు మనం బోధిస్తూ ఉన్నాం. అలా బోధించిన వ్యక్తి సంభాషించి ఆయన హెచ్చరికలను మర్చిపోతూ ఉన్నాం. ప్రేమించేవాడు, స్వీకరించేవాడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన దండించేవాడు కూడా. ఆయన దండనను నువ్వు ఒప్పుకొని ఆ శిక్షకు నువ్వు ప్రతి విషయంలో నీ చిత్తమని అడిగేవాడిగా ఉంటే ఖచ్చితంగా దేవుడు నేను సరిచేస్తాడండి. ఖచ్చితంగా నువ్వు సరిచేయబడానికి ఇష్టపడాలి. దేవుని ప్రేమ, ఆయన క్షమాపణ కలిగిన వ్యక్తి, ప్రేమించేవాడు, క్షమించి మరలా తన హత్తుకు తీసుకునే వ్యక్తి. ఆయన మాట్లాడుతున్నాడు, మనల్ని పవిత్రులుగా చేసి ఆయన చిత్త ప్రకారం నడిపించేవాడు. హృదయ కాఠిన్యం చాలా ప్రమాదకరం. మన హృదయం దేవుని సన్నిధికి ఆ పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన స్తుతించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను
హత్తుకొని ఆయన చెంతకు చేర్చుకుంటాడండి. ఆ కాఠిన్య తత్వం నీలో ఉన్నటువంటి ఆ స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఆయనే ప్రేమ స్వరూపం మన దగ్గరికి వచ్చి మన పాపం నిమిత్తం ఆయన శిక్ష అనుభవించడానికి. మనం ఏ పార్టీ వారమండి? జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయ కాఠిన్యాన్ని నువ్వు తీసివేసి దేవుని సన్నిధిలో ఆ ప్రేమతో నువ్వు నడుచుకునే వాడిగా ఉండాలి. ఆయన బోధనలు చాలా జాగ్రత్తగా విని నువ్వు దేవుని సన్నిధిలో భక్తితో నువ్వు జీవించగలిగితే ఆయన సన్నిధిలో జీవితం ఆశీర్వాదకరం. నిరంతరం నేను ఆశీర్వదించేవాడు, నేను బలపరిచేవాడు. కనుక నువ్వు ఏ రీతిగా ఉన్నట్లే దేవుణ్ణి ఎన్నడూ విడువని వాడుగా నువ్వు ఉంటే ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడు, నేను బలపరుస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. నిరంతరం నేను విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. మరణకరణమైన పాపము. చూడండి 1 సమూయేలు 3వ అధ్యాయం 14 వచ్చిన ఒక్కసారి చూడండి. తన శిష్యులనే కాదు తన సేవకులను కూడా ఆయన దండించేవాడు. చూడండి 3:14 వచ్చిన. కాబట్టి ఏలి ఇంటి వారి బలి చేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికి చేయబడదని మందిరపు తలుపులను తీసిన కానీ చెప్పకపోయాను. హల్లెలూయా. ఆయన చెప్తాడు, ఏలి ఇంటి వారి దోషాలు బలి చేతను నైవేద్యం చేతనైన ఎన్నటికీ ప్రాయశ్చిత్తం చేయబడదు. ప్రాయశ్చిత్తం చేయబడదు. దేవుని సంద బలి అర్పించే మాత్రాన నీ తప్పులు తీసివేయబడదు. దైవ సేవకుడు అయినంత మాత్రాన నువ్వు ఏ రీతిగా నువ్వు చేసిన తప్పు ఏ రీతిగా ఉన్నది అనేకుల కన్నా నువ్వు దోషమైన శిక్ష. నువ్వు అనేకులు సరిచేయవలసిన వాడు. నీ దగ్గర వచ్చిన వారు నువ్వు సరిచేయకపోయి నీ ఇంటి వారే కూడా నీ కుమారులు దేవుని వ్యతిరేకంగా నడుస్తూ ఉన్నారు. ఏలీ కుటుంబీకులు ఉద్దేశపూర్వకంగా యెహోవాను వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకత బట్టి దేవుని సన్నిధిలో వారికి ఏలి యొక్క కుమారులు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఉంటే వారందరూ దేవుడు రక్షించిన వారు. కానీ వారి కుమారులు కూడా వారికి మాదిరిగా నడుచుకున్నారండి. దేవుని విజ్ఞాపన చేయడం పోయి వారు కూడా దేవుని వ్యతిరేకంగా నడుచుకున్నారు. కనుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు బలి అర్పించినను కూడా ప్రాయశ్చిత్తము లేదు. దేవుని సేవకులు వారి బిడ్డలు కూడా దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థించే వారిగా ఉండాలి. అందుకని వారి కుటుంబానికి ప్రాయశ్చిత్తం లేదని చెప్తున్నాడు. మనం చాలా జాగ్రత్త. మనమే కాదు మన బిడ్డలు కూడా దేవుని స్తుతించే వారిగా ఉండాలి. దేవుని ప్రార్థించే వారిగా ఉంటే మన కుటుంబం ఆశీర్వదించబడుతుంది ఖచ్చితంగా. చూడండి పాత నిబంధనలో రాయబడుతుంది 1 యోహాను సువార్త 4:10 వచనం. 1 యోహాను 4:10 వచనం. మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై ఉండుట ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. అని మాట్లాడుతున్నాడు. మనం దేవుని ప్రేమించామని కాదు, కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తముగా ఉండుటకు, మన పాపముల కొరకు ఆయన ప్రేమించి ఆయన మన కొరకు బలి అర్పణగా వచ్చాడు, తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది. మనం ప్రేమించే ప్రేమ ఏ పాటి ప్రేమ అని ఇక్కడ మాట్లాడుతున్నాడండి. నేను ఆయన ప్రేమిస్తున్నాను, సన్నిధికి వెళ్తున్నాను, వాక్యం పెట్టున్నాను, ఆయన సన్నిధిలో నడుచుకుంటున్నాను అంటే ఇది ఎంతవరకు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాటను మర్చిపోతున్నావు. తర్వాత చూడండి, ప్రేమింపగా ఒకరినొకడు ఏ మానవుడును ఉండలేదు. ఒకరినొకడు ప్రేమించిన ఎడల మన యందు సంపూర్ణమగును. హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ప్రేమ మనలో ఉండాలంటే దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రాణం ఇచ్చాడు. నువ్వు ప్రాణం ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని కూడా ప్రేమించి ఆయన మాత్రం నువ్వు జీవిస్తే
ఆయన ప్రేమ నీలో పరిపూర్ణంగా ఉంటుంది అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఆయన ప్రేమ మనలో ఉండాలంటే మనం ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మన వారిని, మన సహోదరుని ప్రేమించే వారిగా మనం ఉండాలి. దేవుడు సెలవిస్తున్నాడు. మరణకరణమైన పాపము గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మరణము, మనం చేసే ప్రతి తప్పు, మనకు పాపం బలిగా ఆయనే రక్తము ద్వారా మనకు క్షమించాడు. ప్రతి పాపాన్ని ఆయన తీసివేశాడు. ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ పాపం తీసివేసేవాడు ఆయనే. ఆయన మాట్లాడుతున్నాడు, సకల దుర్నీతి పాపము, అయితే మరణకరమైన పాపం ఉన్నది. దేవుని మూలంగా పుట్టిన ఏ ఒక్కడో కూడా పాపము చేయడు. తన్ను భద్రము చేసుకుంటూ తన్ను దుష్టుడు వాణిని ముట్టడు. ఎందుకంటే భద్రపరుచుకొని దేవుడు ఇష్టమైన వాడుగా తాను జీవిస్తాడు. కనుకనే సాతాను వాని జోలికి రాదు, పాపము చేయడు. ఎందుకంటే దేవుడు ఉన్నాడని తను జ్ఞాపకం చేసుకుంటాడు. మరణకర పాపం నుంచి తాను చాలా జాగ్రత్తగా జీవిస్తాడు. ఎందుకంటే సత్యము ఆయన బోధించడానికి వచ్చాడు. ఆ సత్యం మనం విని అనుసరించిన వారిగా మనము ఉంటే ఆ పాపము చాలా దూరంగా మనం ఉంటాం. బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేస్తే ఆ పాపంకి బలి ఉండదు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీ కుమారుడు ఏదైతే మాట్లాడాడో అదే మాట కొత్త నిబంధనలు కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:26 వచనంలో ఉందా, చదివాం. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపం బలి ఇక ఉండదు. పాపం బలి ఉండదు. ఏలీ కూడా అదే చెప్పాడు. మీరు తప్పు చేసింది కాక మీ బంధువులు, మీ కుటుంబీకులు తప్పు చేశారు, వారికి కొరకు మీరు ప్రార్థించడం మానేసి మీ బిడ్డలు కూడా అదే పాపం చేశారు. మీరు బలి ఇచ్చిన కూడా బలి ప్రాయశ్చిత్తం ఉండదు. సమానమైన స్థితి విశ్వాసులే కాదు, సేవకునికి కూడా. జాగ్రత్త సుమి. దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏదో చేసి దేవుని కొరకు అనేకులు సాయం చేస్తే, పలానోడు పెట్టేస్తే మన పాపం పోతుంది అని అనుకోవడం వేరు. చాలామంది అంటారు, నీ చేసిన తప్పులకి ఎక్కడెక్కడో పంచిపెట్టేది, ఎక్కడో పెట్టేస్తే ప్రతి పాపం పోతుంది, మునిగేసి వచ్చేస్తే పోతుంది, అనేకులు అన్నదాన పెట్టేస్తే పోతుంది. బలి ఉండదు. ఆ బలికి ప్రాయశ్చిత్తము ఉండదు. పాపము పాపమే. దేవుడు చెప్తున్నాడు, చాలా జాగ్రత్త. నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, నీ పాపానికి దేవుడు శిక్ష అనేది వేస్తాడు ఖచ్చితంగా. ఆ శిక్షకు గురి అవ్వకూడదంటే నువ్వు పాపము చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తుని గురించి లక్షణాలు కలిగి నువ్వు జీవించాలి. దేవుడి కొరకు జీవించే వరకు ఉండాలి. ఉద్దేశపూర్వకంగా నువ్వు పాపము చేయకూడదు. పాపము చేస్తే దాని శిక్ష నువ్వు అనుభవించవలసి వస్తుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చాలా జాగ్రత్త. మన పాపం నిమిత్తం క్రీస్తు పరిహార్థం బలి అయి వచ్చాడు. అయితే నువ్వు మరలా నీకు నువ్వే ఆ రక్తం ద్వారా కాకుండా ఉద్దేశపూర్వకం పాపము చేస్తే దానికి పరిహార్థం ఉండదు. నువ్వు ఉద్దేశపూర్వకం నువ్వు ఎన్నడూ కూడా పాపము చేయకూడదు. దేవుని దృష్టికి ఇష్టపూర్వకంగా అంగీకారంగా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క ప్రతి పాపం తుడిచివేసి నేను పరిశుద్ధంగా చేసి ఆయన సన్నిధిలో నిలబెట్టి నేను ఖచ్చితంగా నేను వాడుకొని అనేకుల కన్నా నేను ఉన్నతలో నిలబెట్టి ఖచ్చితంగా నిన్ను వాడుకొని బలపరిచి ఆశీర్వదిస్తాడు. కనుక మనం ఏ రీతిగా ఉండాలంటే మన ఆలోచనలు, తలంపుల్లో కూడా ఎటువంటి ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన వారికి మనం ఉండకూడదు. దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు చాలా జాగ్రత్తగా జీవించాలి. ఎందుకంటే ఆయనే మన పాపను బలి అవ్వడానికి వచ్చాడు. ఇంకెన్నడూ బలి అవుతానే ఉంటాడు, ఎలా తప్పు చేస్తానే ఉంటానని నువ్వు ఊహకు కూడా అలా రాకూడదు. ఆయన క్షమించేవాడండి, పర్లేదు తప్పు చేసిన మరలా క్షమించేస్తాడు, నేను ఒప్పేసుకుంటున్నాను అనుకుంటావని దేవుడు చెప్తాడు. ఉద్దేశపూర్వకంగా తప్పు చేయొద్దు. నేను ఖండిస్తున్నాడు. ఇక నేను జాగ్రత్త. ఎవరితో మాట్లాడినా, విశ్వాసంతో మాట్లాడినా, దైవజనంతో మాట్లాడినా నువ్వు ఎటువంటిది కూడా తప్పు చేసేవాడు నీ నోట నుంచి ఏదైతే మాట్లాడదో దాన్ని చేసేటి వారికి నువ్వు ఉండాలి. అననీయ సభ్యులను చూసాం.
ఎందుకంటే ప్రతి ఒక్కరి ఒక అనుభవపూర్వకం ఇచ్చాడు ఆయన. వాటిని జ్ఞాపకం చేసుకొని జాగ్రత్తగా నడుచుకోవాలి. కొద్ది మాట దేవుడు దీవించను గాక. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు సర్వోన్నతుడు యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. నమ్మదగిన దేవా, ఆశ్చర్యకరమైన మీకే స్తుతులు తండ్రి. అయ్యా, నీవు మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా, నీవే సరిచేసి